నేను చూసిన ఒక పేషెంట్ అతనికి యాక్చువల్‌గా స్పెర్మ్ కౌంట్ అండ్ స్పెర్మ్ మోటిలిటీ అంటే వీర్యకణాలలో కౌంటు మరియు కదలికలు బాగా తక్కువగా ఉండి, పిల్లలు లేక ఆల్మోస్ట్ 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, పిల్లలు లేక ఇబ్బంది పడతా అటువంటి దంపతులు ఐవీఎఫ్ సెంటర్‌లో కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళకి అసలు వచ్చిన ఫస్ట్ టైమే ఐవీఎఫ్ సెంటర్‌లో డైరెక్ట్‌గా ఐవీఎఫ్ చేపించుకోండి అని చెప్పారంట. సో, వాళ్ళు ర్యాండమ్‌గా ఎక్కడో ట్రీట్మెంట్ చేపించుకుంటా నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయినప్పుడు అతనికి మేల్ పేషెంట్‌కి మగవాళ్ళలో ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తక్కువగా ఉండటానికి రీజన్ ఏంటి అనేది క్లినికల్‌గా ఎగ్జామినేషన్ చేస్తే అతనికి టెస్టిస్‌లో బోత్ సైడ్స్ అంటే 2 సైడ్‌లు టెస్టిస్‌లో గ్రేడ్ 3 వారికోసిల్ ఉంది. చాలా మంది మగవాళ్ళలో ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తక్కువగా ఉండడానికి వారికోసిల్ అనేది ఒక ముఖ్యమైన కారణం. ఎవరిలో అయితే ఈ వారికోసిల్ ప్రాబ్లమ్ ఉంటుందో, వారికోసిల్ అంటే బీర్జాలలో ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి ఆ బీర్జాలకి చెడు రక్తం రావటం వల్ల ఆ బీర్జాలలో ఉండే జెర్మ్ సెల్స్ అనేది డ్యామేజ్ అయిపోయి స్పెర్మ్ కౌంటు అంటే వీర్యకణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయే ప్రాబ్లమ్‌ని వారికోసిల్ అంటారు. మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలలో ప్రాబ్లమ్ ఉండటానికి వారికోసిల్ ఒక ముఖ్యమైన కారణము. నేను అతన్ని చెక్ చేసినప్పుడు 2 సైడ్‌లు టెస్టిస్‌లో గ్రేడ్ 3 వారికోసిల్ ఉంది. అతనికి నేను సింపుల్‌గా చెప్పిన సొల్యూషన్ ఏంటి అనంటే, "నువ్వు కరెక్ట్‌గా ఇమ్మీడియేట్‌గా ఆ వారికోసిల్‌కి ప్రొసీజర్ చేపించుకో బాస్. డెఫినిట్‌గా నీ సైడ్ నుంచి ఈ వీర్యకణాల కౌంటు లేదా కదలికలు పెరిగి మీ వైఫ్‌కి న్యాచురల్‌గా ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది" అని చెప్తే వితిన్ 3 మంత్స్ సర్జరీ చేపించుకొని ఒక 3 మంత్స్ మెడిసిన్స్ వాడిన తర్వాత స్పెర్మ్ కౌంట్ 15-20 మిలియన్ ఉన్న స్పెర్మ్ కౌంట్ న్యాచురల్‌గానే 60-70 మిలియన్ కౌంట్ పెరిగి 6 మంత్స్‌లో వాళ్ళ వైఫ్‌కి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది.